హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాకల్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు మనం ఎన్సీఆర్టీలో చాప్టర్ 5 సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ పార్ట్ 3 చూద్దాం. యాక్టివిటీ 5, కలెక్ట్ సమ్ మడ్డీ వాటర్ ఫ్రమ్ ఏ పాండ్ ఆర్ ఏ రివర్. సో మనం మడ్డీ వాటర్ అనేది పాండ్ నుంచి కానీ రివర్ నుంచి కానీ కలెక్ట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్, మిక్స్ సమ్ సాయిల్ టు వాటర్ ఇన్ ఏ గ్లాస్. సో మనకి పాండ్ కానీ రివర్ కానీ రివర్ వాటర్ కానీ పాండ్ వాటర్ కానీ దొరకకపోతే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో సాయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి. లెట్ ఇట్ స్టాండ్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో అది హాఫ్ అన్ అవర్ దాకా వదిలేయాలి. అబ్జర్వ్ ది వాటర్ కేర్ఫుల్లీ అండ్ నోట్ యువర్ అబ్జర్వేషన్స్. సో మనం ఆ వాటర్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మనము అబ్జర్వేషన్స్ అనేటివి నోట్ చేసుకోవాలి. డస్ సమ్ సాయిల్ సెటిల్ ఎట్ ది బాటమ్ ఆఫ్ వాటర్? వై? సో సాయిల్ అనేది అడుగు భాగంలో చేరుతుందా? ఎందుకు? వాట్ విల్ యూ కాల్ దిస్ ప్రాసెస్? సో ఆ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం? నౌ స్లైట్లీ టిల్ట్ ద గ్లాస్ వితౌట్ డిస్టర్బింగ్ ది వాటర్. సో ఈ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత గ్లాస్ని స్లైట్గా టిల్ట్ చేయాలి. ఎట్లా ఇక్కడ చూపించినట్టుగా టిల్ట్ చేస్తే అప్పుడు వాటర్ అనేది మడ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకుండా వాటర్ అనేది వేరే ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేయాలి. లెట్ ది వాటర్ ఫ్రమ్ ది టాప్ ఫ్లో ఇంటూ అనదర్ గ్లాస్. ఫిగర్ 5.8. సో ఇక్కడ చూపించినట్టుగా ఒక గ్లాస్ నుంచి ఇంకో గ్లాస్లో వాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సాలిడ్ అనేది అట్లాగే ఉందన్నమాట. సెపరేటింగ్ టూ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మిక్స్చర్ బై సెడిమెంటేషన్ అండ్ డీకాంటేషన్. వాట్ విల్ యూ కాల్ దిస్ ప్రాసెస్? సో ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం? ఈజ్ ద వాటర్ ఇన్ ద గ్లాస్ సెకండ్ గ్లాస్ స్టిల్ మడ్డీ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్? సో సెకండ్ గ్లాస్లో ఏవైతే వాటర్ మనం ట్రాన్స్ఫర్ చేసామో అది మడ్డీగా కానీ బ్రౌన్ కలర్లో కానీ ఉందా? నౌ ఫిల్టర్ ఇట్. డిడ్ ద టీ స్ట్రైనర్ వర్క్స్? సో ఫిల్టర్ చేసిన తర్వాత టీ స్ట్రైనర్ అనేది పని చేసిందా లేదా? లెటస్ ట్రై ఫిల్టరింగ్ ది వాటర్ త్రూ ఎ పీస్ ఆఫ్ క్లాత్. సో ఇదే ప్రాసెస్ని మనము పీస్ ఆఫ్ క్లాత్ ద్వారా ఫిల్టర్ చేద్దాం. ఇన్ ఏ పీస్ ఆఫ్ క్లాత్ స్మాల్ హోల్స్ ఆర్ పోర్స్ రిమైన్ ఇన్ బిట్వీన్ ద ఓవెన్ థ్రెడ్స్. సో ఒక పీస్ ఆఫ్ క్లాత్లో హోల్స్ పోర్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటుంది అన్నమాట. దీస్ పోర్స్ ఇన్ ఏ క్లాత్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అన్ ఫిల్టర్. సో ఆ పోర్స్ అనేటివి ఏదైతే క్లాత్లో పోర్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉన్నాయో అది మనకి ఫిల్టరేషన్కి పనికొస్తుంది. ఇఫ్ ద వాటర్ ఈజ్ స్టిల్ మడ్డీ, ఇంప్యూరిటీస్ క్యాన్ బి సపరేటెడ్ బై ఫిల్టర్ దట్ హ్యాస్ ఈవెన్ స్మాలర్ పోర్స్. సో మనకి వాటర్ ఏవైతే మడ్డీగా ఉన్నాయో ఇంప్యూరిటీస్ అన్నిటివి సపరేట్ చేస్తాం మనం ఆ ఫిల్టరేషన్ ద్వారా. A filter paper is one such filter that has very fine pores in it. సో మన ఫిల్టర్ పేపర్లో దానికి ఇంకా ఫైన్ పోర్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటుంది ఫిల్టర్ పేపర్లో అనేది. ఫిగర్ 5.9 షోస్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యూజింగ్ అ ఫిల్టర్ పేపర్. సో ఈ ఫిగర్ 5.9 అనేది మనకి ఫిల్టర్ పేపర్ ఎలా ఫోల్డ్ చేసుకొని కోన్ షేప్లోకి తెచ్చుకోవాలి అనేది స్టెప్స్ చూపించున్నారు. ఎట్లా చేశారంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఫిల్టర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఇట్లా కోన్ షేప్లోకి తయారు చేస్తాం అనమాట. ఫిల్టర్ పేపర్ ఫోల్డెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోన్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ టు అ ఫనల్. ఫిగర్ 5.10. సో మనం ఈ ఫిల్టర్ పేపర్ ఏదైతే కోన్ షేప్లో తయారు చేసుకున్నామో అది ఫనల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. The mixture is then poured on the filter paper. సో ఆ మిక్స్చర్ అనేది ఫిల్టర్ పేపర్లో పోర్ చేసుకోవాలన్నమాట. సాలిడ్ పార్టికల్స్ ఇన్ ద మిక్స్చర్ డు నాట్ పాస్ త్రూ ఇట్ అండ్ రిమైన్ ఇన్ ద ఫిల్టర్. సో ఈ సాలిడ్ పార్టికల్స్ అనేటివి మిక్స్చర్లో ఏవైతే ఉన్నాయో అవి ఫిల్టర్ పేపర్లో ఉండిపోతాయి, రిమైనింగ్ వచ్చేసి ఫిల్టర్ అయిపోతుంది అనమాట. అంటే కిందకి బీకర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ సాయిల్ అనేది ఇక్కడ ఉండిపోయింది, వాటర్ అనేది ప్యూర్ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయింది అనమాట. Fruits and vegetable juices are usually filtered before drinking to separate the seeds and solid particles of pulp. సో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ మనం తాగే ముందు మనం దాంట్లో ఉన్న సీడ్స్ కానీ లేదంటే సాలిడ్ పార్టికల్ పల్ప్ కానీ అవన్నీ సపరేట్ చేసేసి తర్వాత జ్యూస్ అనేది తీసుకుంటాం మనం. ది మెథడ్ ఆఫ్ ఫిల్టరేషన్ is also used in the process of preparing cottage cheese, paneer in our homes. సో మనం ఇంట్లో పన్నీర్ చీజ్ అనేది సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాం ఫిల్టరేషన్ ద్వారా. You might have seen that for making paneer,
A few drops of lemon juice are added to milk as it boils. సో మిల్క్ని బాయిల్ చేసిన తర్వాత మనము ఈ లెమన్ జ్యూస్ అనేది కొన్ని చుక్కలు లెమన్ జ్యూస్ అనేది దాంట్లో యాడ్ చేస్తే అది విరిగిపోతుంది అనమాట. సో సాలిడ్ పన్నీర్ అనేది సపరేట్గా రావడం, దాంట్లో వాటర్ అనేది లిక్విడ్ వాటర్ అనేది సపరేట్గా ఉండడం అనేది మనం గమనిస్తాం. దిస్ గివ్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ పన్నీర్ అండ్ లిక్విడ్. ది పన్నీర్ ఈస్ దెన్ సెపరేటెడ్ బై ఫిల్టరింగ్ ద మిక్స్చర్ త్రూ అ ఫైన్ క్లాత్ ఆర్ ఏ స్ట్రైనర్. సో ఆ పన్నీర్ సాలిడ్ పన్నీరు లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టరేషన్ ద్వారా సపరేట్ చేస్తాం, ఫైన్ క్లాత్ తీసుకొని స్ట్రెయిన్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఎవాపరేషన్. యాక్టివిటీ 6. Add 2 spoons of salt to water in another beaker and stir it well. Do you see any change in the color of water? సో మనం 2 spoons of salt తీసుకొని వాటర్లో ఒక బీకర్లో అనదర్ బీకర్లో మనం దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట, స్టిర్ చేసి కలపాలి. మనం ఏమన్నా చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నామా వాటర్లో అనేది ఇక్కడ అడుగుతున్నారు. క్యాన్ యూ సీ ఎనీ సాల్ట్ ఇన్ ద బీకర్ ఆఫ్టర్ స్టిరింగ్? సో మనం ఇంకా ఇది కలిపిన తర్వాత సాల్ట్ ఏమన్నా మనం చూస్తున్నామా, దాంట్లో మిగిలిపోయి ఉందా ఏమన్నా అని అడుగుతున్నారు. హీట్ ద బీకర్ కంటైనింగ్ ద సాల్ట్ వాటర్ ఫిగర్ 5.11. సో ఈ బీకర్ సాల్ట్ కంటైనింగ్ వాటర్లో సాల్ట్ కంటైనింగ్ బీకర్ని మనం హీట్ చేయాలి 5.11లో చూపించినట్టుగా. లెట్ ద వాటర్ బాయిల్ అవే వాట్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద బీకర్. సో వాటర్ అనేది బాయిల్ అవ్వాలి, ఏం మిగులుతుందో బీకర్లో చూడాలి. In this activity, we used the process of evaporation to separate a mixture of water and salt. సో ఈ యాక్టివిటీలో మనం ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది చూస్తున్నాం. ఇది సపరేటెడ్ మిక్స్చర్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్. సో ఆ మిక్స్చర్లో వాటర్ ఏదైతే వాటర్ అండ్ సాల్ట్ మిక్స్చర్ ఉందో దాన్ని ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ద్వారా మనం ఈ యాక్టివిటీ చేస్తున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ ఇట్స్ వేపర్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. సో ఈ ప్రాసెస్ వాటర్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్, ఆ వాటర్ నుంచి వేపర్గా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ కన్వర్షన్ని మనం ఎవాపరేషన్ అని అంటున్నాం. ది ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ కంటిన్యూస్లీ వేర్ ఎవర్ వాటర్ ఇస్ ప్రజెంట్. సో ఈ ఎవాపరేషన్ అనేది ఎక్కడైతే వాటర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందో ఆ వాటర్ ప్రజెంట్ అయ్యి ఉంటేనే కదా వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఎక్కడైతే వాటర్ ప్రజెంట్ అయి ఉంటుందో ఆ ఎవాపరేషన్ అనేది కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. వేర్ డూ యూ థింక్ సాల్ట్ కమ్స్ ఫ్రమ్? సో ఈ సాల్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సీ వాటర్ కంటైన్స్ మెనీ సాల్ట్స్ మిక్స్డ్ ఇన్ ఇట్. సో సముద్రం నీళ్ళు చూసినట్టయితే దాంట్లో సాల్ట్ అనేది మిక్స్ అయి ఉంటుంది లార్జ్ క్వాంటిటీస్లో. వన్ ఆఫ్ దీస్ సాల్ట్ ఈజ్ ద కామన్ సాల్ట్. సో ఆ సాల్ట్ని మనం కామన్ సాల్ట్ అని పిలుస్తాం, సముద్రం యొక్క వాటర్ని. When seawater is allowed to stand in shallow pits, water gets heated by sunlight and slowly turns into water vapor through evaporation. సో ఈ సముద్రపు వాటర్ మనం షాలో పిట్స్లో కనుక మనం స్టోర్ చేస్తే అది సన్లైట్ ద్వారా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి లాస్ట్లో ఆ సాల్ట్ ఏదైతే ఉందో ఆ సాల్ట్ ఆ పిట్స్లో ఉండిపోద్ది అనమాట వైట్ కలర్లో. సో దాన్ని మనం ఎవాపరేషన్ అని అంటున్నాం. త్రూ ఎవాపరేషన్ ద్వారా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది సన్లైట్ ద్వారా. ఓకేనా? ఇన్ a few days the water evaporates completely leaving behind the solid salts. సో కొన్ని రోజులు కనుక అట్లా వదిలేసాము అంటే షాలో పిట్స్లో సముద్రం వాటర్ అలౌ చేసి వదిలేసాము అంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి సాలిడ్ సాల్ట్స్ అనేది ఆ పిట్స్లో ఉండిపోతుంది అనమాట. ఫిగర్ 5.12 ఇక్కడ చూపించినట్టుగా obtaining సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. సో మనకి సాల్ట్ అనేది అవసరం కాబట్టి మనం ఈ ప్రాసెస్ ద్వారా సాల్ట్ అనేది సపరేట్ చేస్తున్నాం. Common salt is then obtained from this mixture of salts by further purification. సో కామన్ సాల్ట్ అనేది ఇంకా ఫర్దర్ ప్యూరిఫికేషన్ ద్వారా దాన్ని ఆ మిక్చర్ని ఇంకా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తాం. యూస్ ఆఫ్ మోర్ దెన్ వన్ మెథడ్ ఆఫ్ సెపరేషన్. వీ హ్యావ్ స్టడీడ్ సమ్ మెథడ్స్ ఫార్ సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ దేర్ మిక్స్చర్స్. సో మనం కొన్ని మెథడ్స్ అనేటివి చదివాము సబ్స్టెన్స్ యొక్క సెపరేషన్ని. Often one method is not sufficient to separate the different substances present in it. సో ఒక్క మెథడ్ అనేది కొన్ని
సబ్స్టెన్సెస్ సపరేట్ చేయడానికి మిక్చర్లో నుంచి ఒక మెథడ్ అనేది సరిపోదు, ఇంకొన్ని మెథడ్స్ అనేటివి ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఇన్ సచ్ అ సిచ్యువేషన్ వీ నీడ్ టు యూస్ మోర్ దెన్ వన్ ఆఫ్ దీస్ మెథడ్స్. సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ more than one method in case of separating the mixtures. Okay, activity 7, take a mixture of sand and salt. How will we separate these? So sand salt mixture తీసుకొని దాన్ని ఆ రెండింటిని మనం ఎలా సపరేట్ చేస్తాం అనేది ఈ యాక్టివిటీ చూద్దాం. We already saw that hand picking would not be a practical method for separating these. సో మనం చూసినట్టయితే ఈ శాండ్ సాల్ట్ అనేది హ్యాండ్ పికింగ్ ప్రాసెస్ మెథడ్ ద్వారా అది అసలు అసాధ్యం, అది ఇంపాసిబుల్, అది జరగదు. ఎందుకంటే మనం శాండ్ సాల్ట్ అనేది హ్యాండ్ పికింగ్ ద్వారా అయితే చేయలేము మనం. కీపింగ్ దిస్ మిక్స్చర్ ఇన్ ఎ బీకర్ అండ్ సమ్ వాటర్ టు ఇట్, లీవ్ ద బీకర్ అసైడ్ ఫర్ సమ్ టైమ్. సో ఒక బీకర్లో ఈ శాండ్ సాల్ట్ అనేది ఒక బీకర్లో యాడ్ చేసి దానికి వాటర్ కనుక యాడ్ చేసి దాన్ని ఆ బీకర్ని కొంచెం సమయం వరకు వదిలేయాలన్నమాట. డూ యూ సీ ద శాండ్ సెటిలింగ్ డౌన్ ఎట్ ది బాటమ్? సో మనము చూసినట్టయితే శాండ్ అనేది వాటర్లో కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ది శాండ్ క్యాన్ బీ సపరేటెడ్ బై డీకాంటేషన్ ఆర్ ఫిల్ట్రేషన్. సో శాండ్ అనేది సపరేట్ చేసేది డికాంటేషన్ ద్వారా, ఫిల్ట్రేషన్ ద్వారా. వాట్ డస్ ద డీకాంటెడ్ లిక్విడ్ కంటైన్? సో ఈ డీకాంటెడ్ లిక్విడ్లో ఏముంది? డూ యూ థింక్ దట్ దిస్ వాటర్ కంటైన్స్ ద సాల్ట్ విచ్ వాస్ దేర్ ఇన్ ద మిక్స్చర్ ఎట్ ద బిగినింగ్? సో ఈ వాటర్లో ఉన్న సాల్ట్ ఏదైతే శాండ్ సాల్ట్ మిక్స్ అయ్యిందో దాంట్లో వాటర్ యాడ్ చేసాం కదా, శాండ్ అనేది కింద బాటంలోకి వెళ్ళిపోతుంది, సెటిల్ అయిపోతుంది కింద. సో వాటర్లో సాల్ట్ బాగా మిక్స్ అవుతుంది కాబట్టి వాటర్లో సాల్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? నౌ వీ నీడ్ టు సపరేట్ సాల్ట్ అండ్ వాటర్ ఫ్రమ్ ది డీకాంటెడ్ లిక్విడ్. ఇప్పుడు మనకి అసలు ప్రాసెస్, ఈ వాటర్లో సాల్ట్ అనేది మిక్స్ అయింది, బాగుంది. ఇప్పుడు మనం వాటర్లో నుంచి సాల్ట్ సపరేట్ చేయాలి బై డీకాంటెడ్ లిక్విడ్. సో ఈ డీకాంటెడ్ లిక్విడ్లో నుంచి మనం సాల్ట్ అనేది సపరేట్ చేయాలో అది ఎలాగో చూద్దాం. ట్రాన్స్ఫర్ దిస్ లిక్విడ్ టు ఎ కెటిల్ అండ్ క్లోజ్ ఇట్స్ లిడ్. సో మనం ఈ లిక్విడ్ అనేది ఈ కెటిల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి. హీట్ ద కెటిల్ ఫర్ సమ్ టైమ్. సో ఈ కెటిల్ని మనం హీట్ చేయాలన్నమాట. డూ యూ నోటీస్ స్టీమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది స్పౌట్ ఆఫ్ ది కెటిల్? సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ స్టీమ్ అనేది ఇక్కడి నుంచి స్పౌట్ అవుట్ అవుతుంటుంది అనమాట. అంటే కమింగ్ అవుట్, బయటకు వస్తూ ఉందన్నమాట వేపర్స్తో. ఓకేనా? టేక్ ఏ మెటల్ ప్లేట్ విత్ సమ్ ఐస్ ఆన్ ఇట్. సో ఈ వేపర్స్ వచ్చే దగ్గర మనం ఏదైతే ప్లేట్ ఉందో ఇక్కడ పట్టుకున్నారు చూడండి హోల్డర్తో. సో ఈ ప్లేట్ మీద ఐస్ క్యూబ్స్ అనేటివి పెట్టున్నారు. సో ఈ వేపర్ వెళ్ళి ఆ మెటల్ ప్లేట్కి తగులుతూ ఉంటుంది అనమాట. హోల్డ్ ద ప్లేట్ జస్ట్ అబౌవ్ ది స్పౌట్ ఆఫ్ ది కెటిల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 5.13. సో ఇక్కడ చూపించినట్టుగా మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్? మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ? లెట్ ఆల్ ద వాటర్ ఇన్ ద కెటిల్ బాయిల్ ఆఫ్. సో ఈ కెటిల్లో ఉన్న వాటర్ అంతా బాయిల్ ఆఫ్ అయిపోవాలి. సో ఆ బాయిల్ అయిపోతే వాటర్ కన్వర్షన్ అంతా వేపర్లోకి వస్తూ ఉంటుంది అనమాట. వెన్ ద స్టీమ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మెటల్ ప్లేట్ కూల్డ్ విత్ ఐస్, ఇట్ కండెన్సెస్ అండ్ ఫార్మ్స్ లిక్విడ్ వాటర్. సో ఈ స్టీమ్ అనేది ఎప్పుడైతే మెటల్కి తాకుతూ ఉందో ఆ ఐస్ అనేది కరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇట్ కండెన్సెస్ అండ్ ఫార్మ్ లిక్విడ్ వాటర్. సో అది కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా లిక్విడ్ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ది వాటర్ డ్రాప్స్ దట్ యూ అబ్జర్వ్ ఫాలింగ్ ఫ్రమ్ ద ప్లేట్ వేర్ డ్యూ టు కండెన్సేషన్ ఆఫ్ స్టీమ్. సో ఈ స్టీమ్ యొక్క కండెన్సేషన్ ద్వారా ఈ డ్రాప్లెట్స్ అనేటివి దీంట్లో పడుతున్నాయి అన్నమాట బీకర్లో. ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ ఇట్స్ లిక్విడ్ ఫామ్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. సో ఇప్పుడు ఈ వాటర్ వేపర్ని మనము లిక్విడ్ ఫామ్కి తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని కండెన్సేషన్ ప్రాసెస్ అని అంటాం. ఓకేనా? Did you ever see water drops condense under a plate that has been used to cover a vessel containing milk that has just been boiled? సో మనం వాటర్ డ్రాప్లెట్స్ యొక్క కండెన్సేషన్ ద్వారా ప్లేట్లో నుంచి పడే ప్లేట్ హ్యాస్ బిన్ కవర్డ్ ఏ వెసల్ కంటైనింగ్ మిల్క్. సో మనం వాటర్ డ్రాప్లెట్స్ పడుతున్నప్పుడు కండెన్సేషన్ ద్వారా ప్లేట్లో నుంచి వాటర్ డ్రాప్లెట్స్ అనేవి పడుతున్నాయి కదా ఒక
వెసల్ నుంచి. సో అదే కనుక మిల్క్ కంటైనింగ్ మిల్క్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ బాయిల్డ్, అదే కనుక మిల్క్ అనేటివి బాయిల్ అయితే సేమ్ అట్లాగే వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి వస్తాయా అని అడుగుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ద వాటర్ హ్యాస్ ఎవాపరేటెడ్, వాట్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ది కెటిల్. సో వాటర్ అనేది ఎవాపరేట్ అయిన తర్వాత కెటిల్లో ఏముంది? We have thus separated salt, sand and water using process of decanted, filtration, evaporation and condensation. సో మనం వాటర్లోంచి శాండ్, సాల్ట్, వాటర్ అనేది సపరేట్ చేసాం కదా, వాటర్లోంచి శాండ్, సాల్ట్ అనేది సపరేట్ చేసాం. సో ఈ ప్రాసెస్ని ఏమేమి ప్రాసెస్ యూస్ చేసాం దాంట్లో? డికాంటేషన్, ఫిల్ట్రేషన్, ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. ఈ ప్రాసెస్ అన్నీ మనము ఈ మెథడ్స్ అన్నీ యూస్ చేసి మనం సపరేట్ చేసాం. పెహ్లే ఫేస్డ్ ఏ ప్రాబ్లమ్ వైల్ రికవరింగ్ సాల్ట్ మిక్స్డ్ విత్ శాండ్. సో పెహ్లే అనే ఆమె ఈ సాల్ట్ మిక్స్డ్ సాల్ట్ మిక్స్ అయిపోయి ఉంది శాండ్లో. సో అది సపరేట్ చేయడానికి తను ప్రాబ్లం ఫేస్ చేసింది. షీ హ్యాస్ మిక్స్డ్ అ ప్యాకెట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ శాండ్. సో ఆమె ఏం చేసిందంటే ఒక ప్యాకెట్ ఆఫ్ సాల్ట్ని కొంచెం శాండ్లో కలిపేసింది అనమాట. దెన్ షీ ట్రైడ్ ద మెథడ్ సజెస్టెడ్ ఇన్ యాక్టివిటీ 7 టు రికవర్ ది సాల్ట్. సో తను ఏం చేసిందంటే యాక్టివిటీ 7 మనం ఏదైతే చూసామో ఆ మెథడ్ని ట్రై చేసింది అనమాట, సాల్ట్ని కలెక్ట్ చేయడానికి, రికవర్ చేయడానికి. షీ ఫౌండ్ హవెవర్ దట్ షీ కుడ్ కవర్ ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ది సాల్ట్ దట్ షీ హ్యాడ్ టేకన్. సో ఆమె ఏం కనిపెట్టింది అంటే తను కొద్దిగా సాల్ట్ అనేది రికవర్ చేయలేకపోయింది అనమాట దాంట్లో నుంచి, శాండ్లో. ఎప్పుడైతే శాండ్లో మిక్స్ చేసిందో సాల్ట్ రికవర్ చేయలేకపోయింది అనమాట. సో తన ఎక్స్పెరిమెంట్ రాంగ్ అయిపోయింది అనమాట. వాట్ కుడ్ హ్యావ్ గాన్ రాంగ్? ఏం తప్పు చేసింది తను? క్యాన్ వాటర్ డిజాల్వ్స్ ఎనీ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్? సో వాటర్ అనేది ఏదైనా సబ్స్టెన్స్ని పూర్తిగా డిజాల్వ్ చేయగలుగుతుందా? In chapter 4, we found that many substances dissolve in water and form a solution. సో మన చాప్టర్ 4లో చూసినట్టయితే మనం చాలా సబ్స్టెన్సెస్ని వాటర్లో డిజాల్వ్ అవ్వడం చూసాం, వాటర్ని సొల్యూషన్ అనే అంతం కూడా తెలుసుకున్నాం. వి సే దట్ దీస్ సబ్స్టెన్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో అలాంటి సబ్స్టెన్స్ ఏవైతే వాటర్లో కరుగుతున్నాయో, డిజాల్వ్ అవుతున్నాయో వాటర్ని సాల్యుబుల్ ఇన్ వాటర్ అని పిలుస్తున్నాం ఆ సబ్స్టెన్స్ని. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ వీ గో ఆన్ యాడింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ సబ్స్టెన్స్ టు ఎ ఫిక్స్డ్ క్వాంటిటీ ఆఫ్ ఎ వాటర్? సో మనం ఎక్కువగా ఈ సబ్స్టెన్స్ అనేది యాడింగ్ చేస్తూ పోతూ ఉంటే వాటర్కి ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ అని ఉంటుంది దానికి. సో అది ఏం జరుగుతుంది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు యాక్టివిటీ 8 ద్వారా తెలుసుకుందాం ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్. యూ విల్ నీడ్ అ బీకర్ ఆర్ ఎ స్మాల్ ప్యాన్, అ స్పూన్ సాల్ట్ అండ్ వాటర్, పోర్ ½ a cup ఆఫ్ వాటర్ ఇన్ ద బీకర్. సో మనకు ఒక బీకరు, ఒక స్మాల్ ప్యాన్ కావాలి, ఒక స్పూన్ కావాలి, సాల్ట్ కావాలి, వాటర్ కావాలి. తర్వాత ½ a cup వాటర్, పోర్ ½ a cup ఆఫ్ వాటర్ ఇన్ ద బీకర్. సో సగం వాటర్ అనేది ఆ బీకర్లో పోర్ చేయాలి. అండ్ 1 tablespoon ఆఫ్ సాల్ట్ అండ్ స్టిర్ ఇట్ వెల్. సో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో స్టిర్ చేయాలి అంటిల్ ద సాల్ట్ డిజాల్వ్స్ కంప్లీట్లీ. సో సాల్ట్ అనేది పూర్తి కరిగేంత వరకు మనము డిజాల్వ్ చేయాలి. Fix 5.14. Again add a tablespoon of salt and stir well. సో మళ్ళీ మనం ఇంకొక స్పూన్ సాల్ట్ తీసుకొని దాంట్లో వేసి మళ్ళీ స్టిర్ కలపాలన్నమాట కరిగే వరకు. గో ఆన్ యాడింగ్ సాల్ట్ 1 tablespoon at a time and stir. సో ఒక్కొక్కటి అది డిజాల్వ్ అయ్యే వరకు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ పూర్తిగా స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట నాన్ స్టాప్గా ఈ సాల్ట్ మొత్తం ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తూ. After adding a few spoons of salt, do you find that some salt remains undissolved and settled at the bottom of the beaker? సో మనం అట్లా వేస్తూ పోతూ ఉంటే, స్టిర్ చేస్తూ ఉంటే ఒక సర్టన్ టైంకి మనకి సాల్ట్ అనేది కరగకుండా కింద సెటిల్ అయిపోతూ ఉంటుంది బీకర్లో. ఇఫ్ ఎస్, దిస్ మీన్స్ దట్ no more salt can be dissolved in the amount of water we have taken. The solution is now said to be saturated. సో ఏదైతే సర్టెన్ టైం తర్వాత అన్డిజాల్వ్ అయిపోయిన సాల్ట్ బాటంలోకి చేరిపోతుందో దాన్ని మనం సాచురేటెడ్ అని అంటున్నాము. ఆ పర్టికులర్ టైంని ఏదైతే అమౌంట్ ఆఫ్ వాటర్లో ఎక్కువ సాల్ట్ అయిపోయిందంటే స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ సాల్ట్ అయిపోయి అన్డిజాల్వ్ అయిపోయి సెటిల్ అయిపోతుంది కదా బాటంలో. సో అది సాచురేషన్ స్టేజ్కి వచ్చేసింది అని అర్థం అనమాట.
Here is a hint as to what might have gone wrong when Pehli tried to recover large quantity of salt mixed with salt. సో పెహలి అనే ఆమె ఈ సాల్ట్ అండ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ శాండ్లో మిక్స్ చేసినప్పుడు తను ఏ ఎక్స్పెరిమెంట్ చేసి రాంగ్ అని ప్రూవ్ అయింది. ఏ హింట్ ద్వారా తను రాంగ్ అని ప్రూవ్ అయిందో అడుగుతున్నారు. పర్హాప్స్ ద క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ వాస్ మచ్ మోర్ దాన్ దట్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఎ సాచురేటెడ్ సొల్యూషన్. సో క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ అనేది కొంత సమయం తర్వాత సాచురేషన్ సొల్యూషన్గా ఫామ్ అయిపోయింది. ద అన్డిజాల్వ్డ్ సాల్ట్ వుడ్ హ్యావ్ రిమైన్డ్ మిక్స్డ్ విత్ ద శాండ్ అండ్ కుడ్ నాట్ బి రికవర్డ్. సో అన్డిజాల్వ్డ్ సాల్ట్ అనేది దాంట్లో కింద అడుగు భాగంలో చేరిపోయింది కాబట్టి అది శాండ్తో పాటు ఉండిపోయిందనమాట కదా. శాండ్, సాల్ట్, వాటర్ 3 ఉన్నాయి కాబట్టి ఏదైతే శాండ్ తను రికవర్ చేయలేకపోయిందో అది శాండ్తో పాటు ఉండిపోయింది, అన్రికవర్డ్ అయిపోయింది అనమాట. షీ కుడ్ సాల్వ్ హర్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ఎ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. సో ఇంకొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తుంటే మేబీ ఆ రిమైనింగ్ సాల్ట్ కూడా తను రికవర్ చేసి ఉండొచ్చేమో. సపోజ్ షీ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు డిజాల్వ్ ఆల్ ది సాల్ట్ ఇన్ ద మిక్స్చర్. సో తనకి సఫిషియంట్ వాటర్ లేకపోయి ఉండొచ్చు ఆ సాల్ట్ రికవర్ చేయడానికి. ఈస్ దేర్ సమ్వేర్ దట్ వాటర్ కుడ్ బి మేడ్ టు డిజాల్వ్ మోర్ సాల్ట్ బిఫోర్ ద సొల్యూషన్ గెట్ సాచురేటెడ్. సో సొల్యూషన్ అనేది సాచురేషన్ వచ్చే ముందే ఇంకొక అనదర్ ప్రాసెస్ ఏమైనా ఉందా డిజాల్వ్ చేసి సాల్ట్ని రికవర్ చేసేదానికి అనేది ఇక్కడ ప్రశ్న. లెట్ us ట్రై అండ్ హెల్ప్ పెహలి అవుట్. సో మనం ట్రై చేద్దాం పెహలికి హెల్ప్ చేయడానికి. ఓకేనా? సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.